ప్రకాశం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో 5గురిని దోషులుగా తేల్చింది, 2ని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఓఎంసీ కంపెనీ, బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, విడి రాజగోపాల్, కె మెఫజ్ అలీ ఖాన్ ను దోషులుగా తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డి సహా 5గురికి 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే 1 లక్ష రూపాయల జరిమానా విధించింది. 2004-9 మధ్యలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందాన్ని నిర్దోషులుగా ప్రకటించింది. తీసుకొచ్చారని మాత్రం ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. ఇస్ ఓన్లీ కన్విక్షన్ వాజ్ గివెన్, బోరల్ కన్విక్షన్ మాత్రమే. ఎందుకంటే మెయిన్ అలిగేషన్ ఈజ్ ఇల్లీగల్ మైనింగ్. ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ చేశారు, ఎంత చేశారు అనే దానికి దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. 866 కోట్లు అనేది వాళ్ళు వే క్యాలిక్యులేషన్స్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత మెటీరియల్ తీసుకొచ్చారు, అది ఇల్లీగల్ గా తీసుకొచ్చారు, దాని అమౌంట్ 884. అసలు మేము రికార్డు ప్రకారము వాళ్ళే ఎగ్జామ్ చేశారు. ఏంటంటే మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ప్రకారం, రికార్డ్స్ ప్రకారము 1,52,00,000 మెట్రిక్ టన్స్ మేము రేంజ్ చేశామని చెప్పి మనకి ఇల్లీగల్ మన కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చెప్పారు. మేము లీగల్ గా యాజ్ పర్ ది ఏడీఎం ఓబులాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ జరిగింది. అందులో A1 అలాగే A7 A4 మరియు A7 ఈరోజు ఓబులాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యాయమూర్తి సిబిఐ స్పెషల్ జడ్జి గారు A1, A4 మరియు A7 కన్విక్షన్ ఇచ్చారు డిఫరెంట్ కౌంట్స్ మీద. అలాగే ఇప్పుడు A1 120B, 420 and 409 7 years 10,000 ఫైన్ వేశారు. అలాగే A2 కూడా 120B and 420 and 409. అండ్ A3కి మాత్రం 120B and 420 and 13 of the ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ యాజ్ ఈస్ ద గవర్నమెంట్ సర్వెంట్ కరప్షన్ యాక్ట్ కింద 4 years కన్విక్షన్ ఇచ్చారు. అలాగే అందరికి ఫైన్ 10,000 రూపీస్, అన్ని కౌంట్స్ లో 10,000 రూపీస్. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ fine 10,000 and they have to undergo 2 months SI. And as far as A4 is concerned, A4 అంటే కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 1 lakh 2 counts మీద 1 lakh ఫైన్ ఇచ్చారు. డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ 1 lakh 1 year కన్విక్షన్ ఇచ్చారు. ఇది ఫైన్ మాత్రం ఈ రోజు పే చేస్తున్నారు. వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ కేస్. The court, this only totally judgment was based not based on the evidence. Evidence ప్రకారం అసలు కేసే లేదు, కానీ ఇది ఏంటంటే మోరల్ కన్విక్షన్. సో బికాస్ ఆఫ్ ది మీడియా, ది హైప్ ఆఫ్ క్రియేటెడ్ బై ది మీడియా, నాట్ ఓన్లీ ద మీడియా, ది పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఇందులో కన్విక్షన్ ఏంటంటే లోవర్ జడ్జెస్, జ్యుడిషియరీ ఎప్పుడైనా హైయర్ జ్యుడిషియరీ అంటే భయపడతారు. దానిలో దిస్ ఓన్లీ మోరల్ కన్విక్షన్. అదర్వైజ్ బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై ది సిబిఐ there is no case at all. The entire CBI వాదనలు ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పారు, కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి? ఇప్పుడు ఆ మైనింగ్ చేయాలంటే ఇల్లీగల్ మైనింగ్ చేసి ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకురావాలి. ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారనేది సింగిల్ ఎవిడెన్స్ కూడా లేదు. కానీ ఓవరాల్ గా జనరల్ గా వీళ్ళు మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ చేశారు, వేరే కర్ణాటక స్టేట్ నుంచి తీసుకొచ్చారు ఐరన్ ఓర్ అని చెప్పారు. కానీ కర్ణాటకలో ఆధారాలు చేసేటప్పుడు వాళ్ళ మీద నిజం చెప్పాలంటే మంత్రి గారిని కానీ సబితా ఇంద్రారెడ్డి గారిని మిగతా అక్యూజ్డ్ ఎవరైతే అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఫస్ట్ దే ఆర్ నాట్ ఛార్జ్ షీటెడ్, ఓన్లీ ఛార్జ్ షీట్ వాజ్ ఫైల్డ్ అగైన్స్ట్ A1 to A5. సబ్సిక్వెంట్ లా అడిషనల్ ఛార్జ్ షీట్ కానీ వాళ్ళు ఫైల్ చేశారు. కానీ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కానీ దేర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. Actually, they are not at all concerned with this case, and also they are not involved in anything. But they are, for the sake of only political rivalry, what I have stated earlier, because of political rivalry, minister also implicated. So there is no single evidence or no document was filed to show that they have committed an offence. So that shows how they are, even the documents relied by the prosecution, the total 3,400 documents. Out of 3,400 documents, even 3,000 documents are in favor of the accused only. So many reports. That reports were not tested. This year they have taken the license. That's the reason they have convicted. So మినిస్టర్ గారికి ఎలాంటి సంబంధం లేకుండా కూడా అసలు ఛార్జ్ షీట్ వేయడము, ఇన్ని సంవత్సరాలు కోర్టుకు
తీసుకురావడమే అది ఇల్లీగల్. కానీ యాజ్ ద ఛార్జ్ షీట్ వాజ్ ఫైల్డ్, దే ఆర్ రెగ్యులర్లీ అపేర్డ్ అండ్ దే ఫేస్ ఇట్. లేదు అడగలేదు. తను అంటే అక్విటల్ అయినప్పుడు వాళ్ళని బయటకు పంపించేస్తారు కాబట్టి వాళ్ళకు అడగాల్సిన ఛాన్స్ ఉండదు, వాళ్ళు చెప్పుకునేది ఏముండదు. తర్వాత వాళ్ళు ఏమైనా ఫాల్స్ ప్రాసిక్యూషన్ కోసం దే వాంట్ దే కెన్ ఫైల్ ఎనీ కేసు. ఎస్ సార్, టుమారో విల్ ఫైల్, ఈజీగా వస్తుంది. ఎందుకంటే 7 years పనిష్మెంట్ కాబట్టి హైకోర్టు కూడా అంటే 10 years మోర్ దెన్ లైఫ్ సెంటెన్స్ ఉంటే జనరలీ హైకోర్టు విల్ నాట్ కన్సిడర్ ది బెయిల్స్ ఇన్ లైఫ్ సెంటెన్స్. సో లెస్ దెన్ లైఫ్ సెంటెన్స్ ఏది ఉన్నా కూడా హైకోర్టు బేసింగ్ ఆన్ ఫ్యాక్ట్స్, నాట్ ఓన్లీ ఫ్యాక్ట్, వీఆర్ హ్యావింగ్ ఎ రైట్ టు గెట్ ఎ బెయిల్. యాజ్ దే ఆర్ వెన్ దే ఆర్ ఇన్ అ బెయిల్, they have not misused the bail. That is also one of the ground court will take at the time when the bail was granted. Till then, so they have granted long back. In spite of that also, they are appearing before the court. Regularly they are appearing. So that is also one of the ground for granting bail to the accused when you file an appeal. ఏ ఆధారం అయితే చూపించాలనుకుందో ఆ ఆధారాలే వాళ్ళ అగెనిస్టే ఉన్నాయి. కానీ కోర్టు ఏంటంటే వన్ సైడ్ ఏంటంటే చెప్పాను కాబట్టి పొలిటికల్ మోటివేటెడ్ ఉంది. అదే కాకుండా ఇది ఆల్రెడీ హైప్ క్రియేట్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కేసు హైప్ క్రియేట్ చేయడం వల్ల అది వన్ సైడ్. జనరల్ గా లోయర్ జ్యుడిషియల్ జడ్జెస్ కొంచెం భయం ఉంటుంది, ఫియర్ ఆఫ్ ది జాబ్. సో ఈవెన్ ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ మోర్ సింపుల్ ఈజ్ ఓన్లీ మోరల్ కన్విక్షన్. ఎందుకు ఫుల్ ఛాన్స్ ఉంది, విల్ గెట్ అక్విటల్ ఇన్ దిస్ కేస్ అండ్ విల్ గో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద జడ్జ్మెంట్. కాపీ ఇంకా ఇవ్వలేదు. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది జడ్జ్మెంట్ విల్ ఫైల్ అన్ అపీల్. వీఆర్ హ్యావింగ్ ఎ క్లియర్ గ్రౌండ్స్. We'll get the acquittal within a short period. We'll see the same thing. Now they have to take as the 7 years ఉంది కాబట్టి సస్పెన్షన్ కు ఛాన్స్ లేదు. 3 years లోపు ఉంటే మాత్రం అప్పుడు ఆల్రెడీ సెట్ ఆఫ్ అయ్యేది. ఎందుకంటే ఆల్రెడీ అక్యూజ్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ మోర్ దెన్ 3 years. So as the conviction was 7 years, there is no chance of గాలి జనార్దన్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధి కదా, 3 సంవత్సరాల 4 నెలల 18 రోజులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కోర్టు ఎందుకంటే కోర్టు 7 years పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి సస్పెన్షన్ కి ఛాన్స్ లేదు. సార్ శిక్ష ఖరారు చేసే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం జరిగిందా? తను ప్రజాప్రతినిధే కాకుండా తను ఇంతకుముందు ఫైనాన్స్ నడిపించాను, అలాగే 4,000 మంది ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకు జీవనాధారం కల్పించాను. అదే కాకుండా ఇంతవరకు నేను ఎలాంటిది అన్యాయం కానీ ఏది కానీ చేయలేదు. ఈ కేసు వల్ల నేను చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను. నా హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎలాంటి చేయలేదు కాబట్టి మాకు దర్శించండి. అలాగే 3 సంవత్సరాల 4 నెలలు జైల్లో ఉన్నాం కాబట్టి శిక్షలో తగ్గించమని అన్నారు. కానీ కోర్టు వారు 7 years పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు జైలుకి వెళ్తారు. కానీ జడ్జిమెంట్ కాపీ తీసుకున్న తర్వాత రేపు హైకోర్టులో మేము అప్పీల్ ఫైల్ చేస్తాం. విల్ గెట్ బెయిల్. 420, 420, 120B కన్విషన్ ఇచ్చారు. దాంతో పాటు 409, స్పెషల్లీ 409 A1 and A2 అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ గాలి జనార్దన్ రెడ్డి గారు దే ఆర్ నాట్ ద గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్. సో 406 టోటలీ నాట్ అప్లికబుల్. Even though it is not applicable because of the reasons I have stated, they were convicted under 409. 409 ప్రైవేట్ వ్యక్తులకు కన్విక్షన్ చేయడం అనేది టోటల్ గా అగెనిస్ట్ ది లా. ఫస్ట్ 420, 120B అంటే ఎనీ అఫెన్స్ టు కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ టు డూ సమ్ అఫెన్స్. So 420 they says they have illegally mined and they have sold my mine to the miner ore to the public. So the 420, 120B is the first charge. Same time 409 they are not government servants. If the 409 applicable only to the public servants, whereas the court has also convicted the accused A1 and A2 who are not a public servant for under 409. So this thus shows okay.
దాదాపుగా 12.5 సంవత్సరాల నుండి కోర్టులో నడుస్తున్న ఈ ఓబులాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి 12 సంవత్సరాల నుండి 12.5 సంవత్సరాల కింద ఈ కోర్టు నిర్దేశించినప్పుడు కన్నీళ్లతో నిర్దేశాను. ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసానని ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను. న్యాయం జరిగింది. కానీ 12.5 సంవత్సరాలు నేను పడ్డ అవమానాలు, 12.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు అవినీతి పరురాలని, కేసులో ఉందని, జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డాను. అట్లా ప్రచారం చేస్తున్నా నా నియోజకవర్గ ప్రజలు కానీ, నా జిల్లా ప్రజలు కానీ నా మీద సంపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచాము. నా నియోజకవర్గ ప్రజలైతే ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు. నా నియోజకవర్గ ప్రజలకు కానీ, నా జిల్లా ప్రజలకు కానీ 12.5 సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందన్న ఒక విశ్వాస నమ్మకాన్ని కల్పించారు.